హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్. దీని ప్రాబ్లం వచ్చేసి బుష్ అయితే పోవడం జరిగింది. ఈ బుష్ అయితే మనం మార్చడం జరుగుతుంది, మోటార్ బుష్. ఒకసారి ఈ జార్ నుంచి వాటర్ లీక్ అయిపోయి ఈ మోటార్ మీద పడి దీని బుష్ అయితే పోవడం జరిగింది. ఈ మోటార్ది చూడండి, ఈ వాటర్ కనబడుతున్నాయి కదా పడినట్టు. ఒకసారి మిక్సీ అయితే మనం ఆన్ చేసి చూసుకుందాం. మనకు మిక్సీ ఆన్ చేసి చూసుకుంటే బుష్ యొక్క సౌండ్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఈ కప్లర్ అయితే 2 స్క్రూ డ్రైవర్ పెట్టుకుని ఆపోజిట్లో ఈ విధంగా నొక్కితే పైన కప్లర్ అయితే మనకు బయటికి రావడం జరుగుతుంది. ఈ కప్లర్ తీసినాక చూడండి, మన కింద వాటర్ కనబడుతుంది కదా. ఈ మిక్సీ అయితే మనం ఓపెన్ చేసుకుందాం. మిక్సీ ఓపెన్ చేసుకొని మోటార్ అయితే బయట తీసేసుకుందాం. పైన క్యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక లోపలైతే కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ కనెక్షన్స్ అయితే రిమూవ్ చేసుకుందాం. ఈ స్విచ్ కనెక్షన్స్, లోడ్ బటను, ఎర్తింగ్ వైర్ అయితే ఇప్పేసుకోవాలి. మోటార్ అయితే కంప్లీట్గా మనం బయట తీసుకోవాలి. ఈ విధంగా కేబుల్స్ అన్ని తీసేసుకోవాలి. స్విచ్ కనెక్షన్స్ మెయిన్గా వచ్చేసి వాటర్ లీక్ కావడం వల్ల మోటార్ మీద పడి బుష్లు అయితే తొందర అరిగిపోవడం లేదా సౌండ్ ఎక్కువ రావడం జరుగుతుంది. జార్ యొక్క బుష్లు పోయినప్పుడు మనం ఎప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. జార్ బుష్లు పోయినప్పుడు ఆ వాటర్ అయితే మోటార్ లోపల లీక్ అయిపోయి మోటార్ యొక్క బుష్లు కూడా ఈ విధంగా పోవడం జరుగుతుంది. ఈ విధంగా మోటార్ అయితే పైన క్యాప్ తీసుకొని ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ప్లే అయితే మీకు చూపెడతా. చూడండి, ఇక్కడ వాటర్ పడి ఇంత ప్లే అయితే ఉండడం వల్ల దీనివల్ల సౌండ్ అయితే మనకి ఎక్కువ రావడం జరుగుతుంది. వాటర్ చూడు కనబడుతున్నాయి కదా, దీని పక్కన పడినట్టు రెస్ట్ వచ్చి ఈ స్క్రూలు కూడా ఓపెన్ చేసుకొని ఈ మోటార్ అయితే బయట తీసుకోవాలి. మనం జార్స్ కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే మోటార్ కూడా లైఫ్ ఉండడం జరుగుతుంది. మోటార్ యొక్క బుష్ పోవడం వల్ల అలాగే నడపడం వల్ల ఫీల్డ్ కాయలు, ఆర్మిచర్ కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇదంతా నీట్గా క్లీన్ చేసుకొని మనం మోటార్ అయితే ఇప్పేసుకొని బుష్లు అయితే చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ కార్బన్లు అయితే రిమూవ్ చేసుకుందాం. 2 సైడ్ల కార్బన్లు అయితే ఉండడం జరుగుతాయి కదా, ఈ కార్బన్లు తీసేసుకొని ఈ ముందు సైడ్ అయితే రెస్ట్ వచ్చింది కదా, ఈ రెస్ట్ లైట్గా పేపర్ కొట్టుకోవాలి. షాఫ్ట్కు పేపర్ కొట్టుకుంటే, సాల్ట్ పేపర్ కొట్టుకుంటే మనకు పైన క్యాప్ అయితే రావడం జరుగుతుంది. లేకపోతే మన బుష్ అయితే బయటికి రాదు. కొంచెం రెస్ట్ వచ్చి ఉంటుంది కదా, అదైతే బయటికి రాదు. సైడ్కి 2 స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోవాలి. బాడీ స్క్రూలు ఓపెన్ చేసుకుంటే ఈ ఆర్మిచర్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా చూడండి, ఈ పైన క్యాప్ ఇది వచ్చాయి కదా, మనం పేపర్ కొట్టుకున్నాం కాబట్టి ఈ పైన బుష్ ప్లేట్ బయటకి అయితే రావడం జరుగుతుంది. చూడండి ఎంత ప్లే ఉందో. ఈ విధంగా బయటకు వచ్చేసినాక ఇది ఉంది కదా, ఈ షాఫ్ట్ అయితే మళ్ళీ ఒకసారి నీట్గా పేపర్ కొట్టుకొని ఎక్కించుకోవాలి. అట్లే ఎక్కించుకుంటే బుష్ తొందరగా పోయే అవకాశం ఉంటుంది. వైటు, రెడ్, బ్లూ, బ్లాక్ ఈ కేబుల్స్ ఉన్నాయి కదా. చూడండి, ఇది వచ్చేసి కార్బన్ ప్లేటు. ఈ కింది కార్బన్ ప్లేట్కి ఈ బుష్ ఉంది కదా, ఈ బుష్ అయితే తొందరగా పోదు. ఎక్కువ శాతం అయితే పై బుష్లే పోవడం జరుగుతుంది. ఎందుకంటే జార్ నుంచి వాటర్ లీక్ అయ్యి ఆ బుష్ లోపల పడి పై బుష్లో పోతాయి. ఈ కింది బుష్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మనం స్క్రూ మిషన్ తీసుకొని ఆర్మిచర్ ఈ విధంగా ఫిట్ చేసుకొని పేపర్ అయితే నీట్గా కొట్టుకోవాలి. వీళ్ళంత వరకు స్మూత్గా అయ్యేటట్టు కొట్టుకోవాలి. షాఫ్ట్ మనం కొత్త బుష్ వేసుకుంటాం కాబట్టి మళ్ళీ లైఫ్ ఉంటుంది. కొంచెం స్మూత్ పేపర్ కూడా మళ్ళీ కొట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కొంచెం హార్డ్ ఉన్న పేపర్ కొట్టుకొని మళ్ళీ స్మూత్ పేపర్ అయితే కొట్టుకోవాలి. మళ్ళీ ఆర్మిచర్ ఉల్టా తిప్పేసుకొని కింది సైడ్ కూడా పేపర్ కొట్టుకోవాలి. స్మూత్గా ఉండాలి. స్మూత్గా ఉంటే మళ్ళీ మనం వేసిన బుష్లు కూడా లైఫ్ ఉండడం జరుగుతుంది. ఈ కార్బన్ యొక్క బ్రష్ కాడ కూడా లైట్గా పేపర్ కొట్టుకొని ఫిట్ చేసుకోవాలి. కార్బన్ కూడా స్పార్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, పవర్ సప్లై కరెక్ట్ అవుతుంది. సరే, క్లాత్ పెట్టుకొని కింద పైన మొత్తం స్మూత్గా నీట్గా క్లీన్ చేసుకొని ఆర్మిచర్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఈ ఆర్మిచర్ అయితే పక్కన పెట్టేసుకొని బుష్ అయితే మనం తీసేసుకుందాం. వీళ్ళంత వరకు చూడండి, కింద పైన నీట్గా పేపర్ కొట్టుకున్నాం కాబట్టి దీనికి హోల్ వేసుకొని బుష్ అయితే తీసుకోవచ్చు. లేకపోతే కరెక్ట్గా దీనికి ఫిక్సబుల్ అయ్యేది అని ఉంటే షాఫ్ట్ పెట్టుకొని ఇది కొట్టేసుకుంటే కరెక్ట్గా ఇలా ఫిక్స్ అయ్యేది చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని కింద సపోర్ట్ పెట్టుకొని కొడితే బుష్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ హోల్ వేసుకొని కూడా తీసుకోవచ్చు. ఆ హోల్ మళ్ళీ ఎప్పటికీ అలాగే ఉంటుంది కాబట్టి ఈ షాఫ్ట్ అలా సూటబుల్ అయ్యేది చూసుకొని కొట్టుకోవాలి. ఈ విధంగా సపోర్ట్ కరెక్ట్ పెట్టుకోవాలి. అయితే ఈ బేస్ అయితే పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఈ బుష్ అయితే మనకు కొట్టగానే కిందికి రావడం జరిగింది. ఈ బుష్ వచ్చినాక లోపల క్లాంప్ కూడా తీసేసుకోవచ్చు. ఆ క్లాంప్ కూడా ఏ విధంగా తీయాలన్నది చెప్తా. చూడండి, ఒకసారి బుష్ పెట్టి చూసుకుంటే చూడండి ఎంత ప్లే ఉందో. ఇలా ప్లే ఉండడం వల్ల మనకు సౌండ్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. ఆర్మిచర్, బుష్, కార్బన్లు ఇవన్నీ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కటి పోతూ ఉంటుంది. ఒక్కటి పోవడం వల్ల క్లాంప్ అయితే ఈ విధంగా నొక్కితే కూడా ఒక్కోసారి రావడం జరుగుతుంది. ఆ విధంగా నొక్కినప్పుడు రానప్పుడు ఆపోజిట్లో బేస్ అనేది తిప్పుకొని ఈ విధంగా స్క్రూ డ్రైవర్ పెట్టుకొని
కరెక్ట్గా పాయింట్ చూసుకొని కొట్టుకుంటే ఆ ప్లేట్ కూడా బయటికి రావడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా కొంచెం బయటకు వచ్చినాక స్క్రూ డ్రైవర్ పెట్టుకొని ఈ క్లాంప్ పైకి ఇట్లా పుషింగ్లు అయితే లేచిపోవడం జరుగుతుంది. లోపలైతే లైట్గా నంద ఉంది కదా, ఇది వచ్చేసి ప్లేటు ఇందులో నుంచి రావడం జరిగింది. ఒకవేళ వీలుంటే అదే వేసుకోవచ్చు ప్లేటు, లేదా కొత్త ప్లేటును కొత్త బుష్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి కొత్త బుష్ ప్లేటు. కొత్త బుష్ అయితే ఒకసారి షాఫ్ట్ పెట్టి చూసుకుంటే కరెక్ట్గా ఫిక్స్గా ఉంది, ఏమాత్రం ప్లే లేదు. దీనివల్ల మిక్సీ లైఫ్ అయితే పెరగడం జరుగుతుంది, స్మూత్గా రన్నింగ్ అవడం జరుగుతుంది. సేమ్ కొత్త బుష్ మనం లోపల ఫిక్స్ చేసుకొని పైన నందా పెట్టుకుని క్లాంప్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని కొత్త క్లాంపే పెట్టుకోవాలి, పాత క్లాంప్ అయితే మ్యాక్సిమం ప్రిపేర్ చేయొద్దు. కొత్త క్లాంప్ పెట్టేప్పుడు కొంచెం ఏమైనా లూజ్ అనిపిస్తే ఈ సైడ్ ఎడ్జ్లు అయితే కొంచెం ఫిక్స్ చేసుకొని కొట్టుకోవాలి. ఆ బుష్కి అయితే కరెక్ట్గా ఫిక్స్ కావడం జరుగుతుంది. ఈ బుష్ ఫిక్స్ చేసుకునేటప్పుడు పైన కరెక్ట్గా బుష్కు సూటబుల్ అయ్యేటట్టే ఒక కరెక్ట్ హోల్ అనేది చూసుకొని దాంట్లో క్లాంప్లో ఫిక్స్ చేసుకొని కొట్టుకుంటే ఫిక్స్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఫిక్స్ అయినాక ఒకసారి కరెక్ట్గా ఫిక్స్ అయిందా లూజ్ అని ఉందా చూసుకోవాలి. కొంచెం అటు ఇటుగా ఉంటే ఆర్మిచర్ పెట్టుకొని కరెక్ట్గా యాంగిల్లో బుష్ ఉందా లేదన్న చూసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్ యాంగిల్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బుష్ ఫుల్ టైట్ అయితే మళ్ళీ సపోర్ట్ పెట్టుకొని కొట్టేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ సేమ్ మనం బుష్ వేసేటప్పుడు ఏ విధంగా కొట్టామో మళ్ళీ ఒకసారి కొడితే ఏమైనా లూజ్ అయితే ఫిక్స్ కావడం జరుగుతుంది. కిందికి పైకి లైట్గా ఆయిల్ వేసుకొని ఆర్మిచర్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. చూడండి కింద కార్బన్ ప్లేట్ పెట్టుకున్నాక పైనుంచి ఆర్మిచర్ పెట్టుకొని పైన ఇచ్చి మనం బుష్ వేసుకున్నాం కదా ఆ ప్లేట్ కూడా పెట్టుకోవాలి. ఈ పెట్టుకున్నాక కింద ఆర్మిచర్ కూడా కార్బన్లో కరెక్ట్ యాంగిల్లో వచ్చాయి అనేది కూడా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫిక్స్ చేసుకొని ఏమైనా టైట్ అనిపిస్తే కింద పైన మామూలుగా సుత్తడు కొడితే ఇట్లా ఫ్రీగా అయితే మూమెంట్ కావాలి, ఫ్రీగా ఉంటట్టు చూసుకోవాలి. ఆర్మిచర్ ఫిక్స్ అయ్యేటప్పుడు హార్డ్ ఉంటే మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది. ఆర్మిచర్ అయినా లేదా బుష్ అయినా బుష్ హీట్ అయిపోయి మళ్ళీ బుష్ కూడా వైబ్రేషన్ వచ్చి కదిలే అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రీగా అయితే మూమెంట్ అవుతుంది. కింది బుష్ అయితే ఎక్కువ శాతం పోదు, పై బుష్లే పోతూ ఉంటాయి. ఈ కార్బన్లు మళ్ళీ సేమ్ తీసినాం కదా, సేమ్ అదే కార్బన్లు పెట్టేసుకోవాలి. కార్బన్స్ అయితే బాగానే ఉన్నాయి, కార్బన్స్ ఎలాంటి ప్రాబ్లమే లేదు. కార్బన్లు పెట్టుకునేటప్పుడు ఇక్కడ సైడ్ కటింగ్ ఆప్షన్ ఉంటుంది. చూడండి మనం తీసేటప్పుడు పై సైడు ఈ కటింగ్ ఆప్షన్ ఎటు ఉందో చూసుకొని అటే పెట్టేసుకోవాలి. అయితే ఆపోజిట్లో పెడితే కొంచెం కార్బన్లు అయితే లోపలికి బయటికి ఫ్రీగా మూమెంట్ కాదు. కార్బన్లు పెట్టినాక ఇక్కడ లాక్ అయితే ఉండడం జరుగుతుంది, ఇటు కేబుల్ గుంజినా బయటికి రాకుండా ఫిక్స్ చేసుకోవాలి. కార్బన్లు పెట్టినాక ఆర్మిచర్ కరెక్ట్ టచ్ అవుతున్నా లేదని ఒకసారి చూసుకొని చెక్ చేసుకుందాం. మళ్ళీ చెక్ చేసుకుంటే ఎలాంటి బాడీ షాట్ అయితే ఏం లేదు. చూడండి సిరీస్లో కూడా మనకు ఫ్రీగా అయితే మూమెంట్ అవుతుంది. ఒకసారి డైరెక్ట్ కూడా పెట్టి చూసుకుందాం. చూడండి ఒకసారి డైరెక్ట్ అయితే ఆన్ చేస్తాను. చూడండి సౌండ్ అనేది చాలా వరకు అప్పటికిప్పటికి స్మూత్గా అయితే మోటార్ అయితే రన్నింగ్ అవడం జరుగుతుంది. మనం మిక్సీ యొక్క లోపల ఏ విధంగా ఓపెన్ చేసి పెట్టుకున్నామో మళ్ళీ అదే విధంగా సేమ్ అదే విధంగా ప్యాక్ చేసుకొని పెట్టేసుకోవాలి మోటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాడీ లోపల ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా మిక్సీ మోటార్ అయితే ఫిక్స్ చేసుకొని కనెక్షన్ ఇస్తే యాస్టీస్గా ఇచ్చేసుకోవాలి. చూడండి బాడీ లోపల ఫిక్స్ చేసుకున్న కనెక్షన్స్ మనం ఇచ్చేటప్పుడు స్విచ్ నుంచి ఏ కలర్స్ ఎట్లా తీసుకున్నా చూసుకొని అదే కలర్స్ యాస్టీస్గా పెట్టుకోవాలి. స్విచ్ యొక్క కనెక్షన్స్ చూడండి వచ్చేసి స్పీడ్లు, కామను, నోటలు, ఫేసు, ఎర్తింగ్ కనెక్షన్స్ అయితే కరెక్ట్ ఇచ్చుకోవాలి, లూజ్ కనెక్షన్స్ లేకుండా. మనం కనెక్షన్స్ కరెక్ట్ తీసుకున్నప్పుడు చూసుకోం కదా కలర్స్, అదే కలర్స్ అయితే సేమ్ యాస్టీస్గా వేయడం జరిగింది. రెడ్, బ్లూ, వైట్ స్పీడ్లు, కామన్ నోటలు వచ్చేసి డైరెక్ట్ అయితే బ్లాక్ వేరు ఉంది కదా దాన్ని కట్టేసుకొని టేప్ అయితే వేసుకొని లోడ్ బటన్ కనెక్షన్ ఇచ్చేసుకోవాలి. ఎర్తింగ్ కూడా బాడీకి ఫిట్ చేసేసుకోవాలి. ఫిట్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీని ఉల్టా తిప్పేసుకొని ఒకసారి రన్ చేసి చూసుకోవాలి, స్పీడ్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. పైన కప్పర్ అయితే ఫిట్ చేసుకొని ఈ విధంగా పైన సుత్తడు కొడితే కప్పర్ అయితే ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. కప్పర్ ఫిట్ చేసినాక మళ్ళీ ఒకసారి అయితే ఆన్ చేస్తాం. చూడండి అప్పటికిప్పటికి చాలా అయితే సౌండ్ అయితే స్మూత్గా అవడం జరిగింది. మిక్సీ కూడా స్మూత్గా రన్నింగ్ అవడం జరుగుతుంది. జారీ యొక్క బుష్లు పోయినప్పుడు మనం ఎప్పుడెప్పుడు మార్చుకుంటే మనకి ప్రాబ్లం అయితే రిపీట్ కాదు, మిక్సీ కూడా లైఫ్ ఉండడం జరుగుతుంది.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.